రొట్టె ద్రాక్షారస్యం యొక్క పరమార్థం మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచి తన శిష్యులకిచ్చి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. అంటే ఆ రొట్టె ఏంటి అంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యం. అలాగే భోజనమైన పిమ్మట ఒక పాత్రని ఎత్తుకొని, నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. అంటే ఆ యొక్క ద్రాక్షరసం యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ఇవ్వబడుతుంది. ఎందుకు చేయమన్నారు యేసుక్రీస్తు వారు అంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుడి. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించారో చెప్పాలి. ఎందుకు అంటే, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే, అలాగే మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అన్నాడు. అంటే ఏంటి? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. అంటే నిత్య జీవం అంటే పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారే మార్గం. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారే మనకు పాప క్షమాపణ అనేది లభిస్తుంది. మరి ఈ రొట్టె ద్రాక్షరసం ఎవరైతే తీసుకుంటారో వారే నిత్య జీవానికి వెళ్తారు. కాబట్టి లోకంలో అనేక మంది ఉన్నారు ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం పాలు పంపులు పొందక క్రీస్తు యొక్క మరణం గురించి దాని యొక్క పరమార్థం తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా క్రీస్తు యొక్క మరణం గురించి, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయారు అనేది మనం తెలియచేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసం తీసుకున్న వాడే అంత్యదినంలో అంటే యేసుక్రీస్తు వారి రెండో రాకడలో లేపబడి పరలోకానికి వెళ్తాడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం ప్రపంచానికి తెలియచేయాలని యేసుక్రీస్తు వారు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరూ కూడా గ్రహించి క్రీస్తు గూర్చి మనం ప్రకటించాలి. లేదంటే రొట్టె ద్రాక్షారసం విషయమై అపరాధులమవుతాము.